కమిట్ ఆల్ అండ్ పుష్ అంటే తెలుసు కదండి మీకు. సో కమిట్ ఆల్ అండ్ పుష్ అంటే, సో ఒక చేంజ్ చేసి కమిట్ ఆల్ చేస్తేనేమో మనకు ఓన్లీ టు ద లోకల్ రిపాజిటరీ అవుతుంది. కమిట్ హ్యాపెన్స్ టు ఓన్లీ టు ద లోకల్ రిపాజిటరీ. అదే కమిట్ చేసాక సింక్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రిమోట్ రిపాజిటరీలో ఉన్న చేంజెస్ పుల్ అయి తర్వాత పుష్ చేస్తుంది. మీ చేంజ్ పుల్లింగ్ ద చేంజెస్ ఫ్రమ్ remote repository and pushing the changes from current branch అంటే local repository, from local repository to local to remote repository. So we do, it happens like this, sync chest. Okay, so మనం ఈ కమెంట్ చూసాం sync చేసినప్పుడు. So how it commits ingoing and outgoing commits. This is our repository. We'll open this. Just a second. Okay, Visual Studio is opened. Solution Explorer లో మనకి ఏమేం కంటెంట్ ఉందో కనిపిస్తుంది. So you need to remove this. Let's discuss. So commit all and push అంటే, so మనకి changes will happen to local repository and pushes changes to the remote repository in one click. ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే, వాళ్ళు మల్టిపుల్ చేంజెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ చేంజెస్ అన్ని మల్టిపుల్ టైమ్స్ సేవ్ చేసి మల్టిపుల్ టైమ్స్ కమిట్ చేసుకొని అట్ లాస్ట్ కి పుష్ చేస్తారండి. దానికోసమే కమిట్ ఆల్ చేస్తారు. లైక్ ఇప్పుడు సపోజ్ నాకు 100 చేంజెస్ చేయాలనుకోండి, నేను ఒక 10 చేంజెస్ చేశాను, మిగతా 90 చేంజెస్ చేసే వరకు నేను కమిట్ ఆల్ నా లోకల్ రిపాజిటరీగా చేసుకొని లాస్ట్ కి నేను పుష్ చేస్తాను. కమిట్ ఆల్ పుష్ చేయొచ్చు లేదా సింక్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. సింక్ చేస్తే పుల్ అండ్ పుష్ అవుతుంది. అండ్ కమిట్ ఆల్ అండ్ పుష్ అంటే ఇట్స్ లైక్ వన్ పుష్ డైరెక్ట్ గా రిమోట్ రిపాజిటరీ. అతని చేంజెస్ అన్ని కంప్లీట్ అయ్యాక, ఒకవేళ అతను కమిట్ చేయకుండా ఓన్లీ జస్ట్ సేవ్ చేసుకుంటున్నాడు అనుకోండి, సేవ్ మాత్రమే చేసి ఆ చేంజెస్ ని ఒకేసారి అన్ని చేంజెస్ ఒకేసారి పుష్ చేసుకోవడానికి కమిట్ ఆల్ అండ్ పుష్. లోకల్ రిపాజిటరీ కమిట్ చేసుకోవచ్చు, ఒకేసారి సేవ్ చేసి ఆ కమిట్స్ అన్ని ఒకేసారి పుష్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కమిట్ ఆల్ అండ్ సింక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. ఇది నెక్స్ట్ టు repository. I want to open this Solution Explorer. Yeah, so మన repository open అయిందండి. And we'll go to this repository. This is our repo. And మనం చేంజెస్ చేసాము, పుష్ చేసాము, and we'll make one more change. I will remove this one line and I'll make a change. Save. అండ్ నేను ఇప్పుడు ఒక చేంజ్ చేశానండి. మీన్వైల్ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ కూడా ఒక చేంజ్ చేస్తాను. ఐ విల్ ఓపెన్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఒక చేంజ్ చేసి నేనేం చేస్తానంటే, ఆల్రెడీ ఒక చేంజ్ చేశారు, మనకి పుష్ చేసుకునే వాళ్ళం కదా. ఎవరైనా ఆల్రెడీ చేంజెస్ చేసి ఉంటే ఆ చేంజెస్ ని మనం పుల్ చేసుకుని మన లోకల్ రిపాజిటరీని అప్డేట్ చేసుకుని పుష్ చేసుకున్నాం. సో ఆల్రెడీ ఒకరు చేంజ్ చేశారు, మనం ఇప్పుడు పుల్ అండ్ పుష్ చేస్తాము. అది కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో చేంజెస్, క్లిక్ చేంజెస్. సో వీ డోంట్ నో హూ మేడ్ చేంజ్, బట్ విల్ మేక్ ఎ చేంజ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కమిట్ ఆల్ అండ్ చూడండి, కమిట్ ఆల్ అని పుష్ చేస్తేనేమో మనకి చేంజెస్ పుష్ అవుతాయి. కమిట్ ఆల్ అండ్ సింక్ కొడితే ఏమవుతుందంటే పుల్ అండ్ పుష్ అవుతుంది. దట్స్ ద మెయిన్ పర్పస్. సో వాట్ వీ విల్ డూ ఇస్ విల్ కమిట్ ఆల్ అండ్ పుష్. అది ఒకటి చేంజ్ చేద్దాం, ఎందుకంటే మనకి కమిట్ అవుతుందా లేదా అని చూద్దాం సార్. పుష్ ఇన్ ద కరెంట్ బ్రాంచ్. సో మనం చేంజ్ చేసింది ఇది.
మన అవుట్ గోయింగ్ కమిట్స్ ఇక్కడ ఉంటాయి, మనం చేసిన కమిట్స్. సో ఇప్పుడు ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ టు పుష్ రిపోజిటరీ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక రెపాజిటరీకి మనం క్లోన్ చేసుకొని మనం ఆ రెపాజిటరీకి చేంజెస్ చేస్తున్నాం. ఆ లోపు ఒక డెవలపర్ ఆ రెపాజిటరీకి చేంజ్ చేశాడు. ఈ మేడ్ సమ్ చేంజెస్ టు ద రెపాజిటరీ అండ్ వీ డోంట్ నో దట్. ఆ రెపాజిటరీ చేంజ్ మనకు తెలియదు కాబట్టి అయితే నేను కమిట్ చేసి పుష్ చేశాను, పుష్ ఫెయిల్ అయింది. ఓకే, మరి ఏం చేంజెస్ చేశారో ఎలా తెలుసుకోవాలంటే సింక్ చేస్తే ఏమవుతుంది, పుల్ అండ్ పుష్ అవుతుంది. ఓకే ఫైన్, పుల్ అండ్ పుష్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. దట్ ఈస్ వన్. మీరు చేంజెస్ చూడకుండా చేయాలి. అలా కాకుండా చేంజెస్ చూసే చేస్తారండి. పుల్ అండ్ పుష్ డైరెక్ట్ గా చేశారు, ఏం చేస్తారంటే పుల్ చేస్తారు, పుష్ చేయొచ్చు. ఇదా కూడా ఇలా కూడా చేయొచ్చు. వన్ క్లిక్ అయితేనే పుల్ అండ్ పుష్. మీరు చేంజెస్ ని పుల్ చేసి తర్వాత పుష్ చేసుకోవాలంటే ఇలా చేయొచ్చు. ఎప్పుడు చేస్తారంటే పుల్ అండ్ పుష్. మీ సింక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి. పుల్, పుల్ అంటే pull the changes from the remote repository repo without, before pushing the changes. అర్థమైందండి? పుష్ చేసే కంటే ముందు అసలు నా రిమోట్ రిపోజిటరీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా చేసే నేను పుష్ చేయాలని, అది రియల్ స్టాండర్డ్స్. ఇప్పుడు మనం ఏం చేసాం, డైరెక్ట్ గా పుష్ చేసాం. అలా కాకుండా నేను ఇది పుల్ చేసుకొని నా రిమోట్ రిపోజిటరీని అప్డేట్ చేసుకొని నేను చేంజెస్ చేసి అప్పుడు పుష్ చేయొచ్చు. దట్స్ వన్ థింగ్. అలా కాకుండా మీ రిపాజిటరీ అది మీ పర్సనల్ రిపో అన్నప్పుడు ఒక సింక్ క్లిక్ చేస్తే పుల్ అండ్ పుష్ అవుతుంది, ఎవరు చేంజెస్ చేయరు కాబట్టి. ఒకవేళ మీరు ఆ చేంజెస్ మీ రిపాజిటరీ అనేది లోకల్ రిపాజిటరీ అనేది అప్ టు డేట్ లేకపోయినా సింక్ అలా యూజ్ అవుతుంది. పుల్ ఏమో చేంజెస్, రిమోట్ రిపాజిటరీ చేంజెస్ ని లోకల్ రిపాజిటరీకి అప్డేట్ చేసుకోవాలి. పుష్ ఏమో లోకల్ రెపో చేంజెస్ ని రిమోట్ రిపాజిటరీకి పుష్ చేసుకున్నాం టు రిమోట్. దట్స్ ద మెయిన్. ఫుల్ అంటే మనం చేంజెస్ తీసుకుంటున్నామండి రిమోట్ రిపాజిటరీ నుంచి లోకల్ రిపాజిటరీకి. పుష్ ఏమో మనం చేసిన చేంజెస్ ని రిమోట్ రిపాజిటరీకి పుష్ చేస్తుంది. గైస్, ఆర్ యూ క్లియర్ ఆన్ దిస్? పుల్ అండ్ పుష్ అండ్ సింక్, కమిట్ ఆల్ అండ్ పుష్. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. I will go for the next steps if you are clear about this. Now it's clear, bro. You can move to next topic. Okay. And remaining guys, Alekia, Ali. Yeah, it's clear. Amshi. Guys, if you are clear, please let me know, because మీరు కూడా క్లియర్ గా ఉండాలి. You should also be clear about this. Okay, we'll continue. So we are clear about sync, we are clear about pull and push. Then what is fetch? అసలు ఫెచ్ దేనికి యూజ్ చేస్తాం? ఫెచ్ దేనికి యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనం ఏం చేసామంటే రిమోట్ రిపాజిటరీలో ఒక డెవలపర్ చేంజ్ చేస్తే ఆ చేంజ్ ని మనం తెలుసుకోకుండా పుష్ చేస్తాం. అప్పుడు పుష్ చేసినప్పుడు మనకి ఎర్రర్ ఏమొచ్చింది, ఫెయిల్ టు పుష్ రిపాజిటరీ, సీ ద అవుట్పుట్ విండో ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ ఎర్రర్ వచ్చింది. మరి అసలు చేంజెస్ ఏమేం చేశారు, చేంజెస్ ఇన్ ద సెన్స్ కమిటే కదండి. కమిట్స్ ఏం చేశారో తెలుసుకోవాలి. We want to know the commits. What commits were made to the repository. ఈ కమిట్స్ ఎలా తెలుసుకోవచ్చు అండి? రెండు విధాలుగా తెలుసుకోవచ్చు కమిట్స్. అంటే ఎవరెవరు ఏమేమి చేంజ్ చేశారో కమిట్స్ ఎలా తెలుస్తాయండి? ఇక్కడ మనకి కమిట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ కమిట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమిట్స్ క్లిక్ చేస్తే ఆ కమిట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఆ చేంజెస్ ని మనం వ్యూ చేసుకోవచ్చు. అలా కాకుండా మరి నా రెపాజిటరీ నేను లాగిన్ అవ్వలేదు, పేజ్ నేను లాగిన్ అవ్వకుండా నా విజువల్ స్టూడియో నుంచి ఎలా చెక్ చేసుకోవచ్చు నేను అనేది అంటే ఫెచ్ ని యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి. ఫెచ్ దేనికి అంటే టు చెక్ ద కమిట్స్ హ్యాపెన్ టు ద repository, remote repository. రిమోట్ రెపోజిటరీకి చేంజెస్ ని మనం ఒక
ఫెచ్ అనే ఒక ఆప్షన్ ని యూజ్ చేసుకొని ఆ రిమోట్ రిపాజిటరీకి అయిన కమిట్స్ ని అంటే కమిట్స్ అంటే లేటెస్ట్ కమిట్స్ అంటే మన చేంజెస్ మన లోకల్ రిపాజిటరీ రిమోట్ రిపాజిటరీ సింక్ అవ్వట్లేదు కాబట్టి ఆ కమిట్స్ ఏం జరిగాయో మనం తెలుసుకోవాలి అంటే ఫెచ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇన్కమింగ్ కమిట్స్ అనేవి దేర్ ఆర్ నో అని ఉంది కదా, ఇప్పుడు మనకు ఒకటి వస్తుంది చూడండి. విల్ గెట్ వన్ మోర్ చేంజ్ హియర్. ఇంకా అవుట్ గోయింగ్ కమిట్స్ అంటేనేమో మనం చేసిన చేంజెస్ అంటే టు ద లోకల్ రిపాజిటరీలో చేసిన చేంజెస్ ఏమో అవుట్ గోయింగ్ కమిట్స్ లో ఉంటాయి. ఎవరైనా మనం పుష్ చేయకముందు ఎవరైనా కమిట్స్ చేసి ఉంటే రిమోట్ రిపాజిటరీలో ఆ చేంజెస్ ఇక్కడ ఉంటాయి. చూడండి, మనం tutorials.md అనే ఫైల్ కి 6 minutes agoలో ఒక చేంజ్ చేసాం. ఆ చేంజ్ వల్ల మన పుష్ అనేది అప్డేట్ అవ్వలేదు. మనకి చూడండి, అప్డేటెడ్ రిమోట్ రిపాజిటరీ ఈ చేంజెస్ ఒక చేంజ్ ఉందని చెప్తున్నాడు. ఒక చేంజ్ ఏంటి చూడండి, కంపారిజన్ కూడా వచ్చింది. మన లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్ ఏమో ఇది, రిమోట్ రిపాజిటరీలో వచ్చిన ఫైల్ ఇది. డిఫరెన్స్ చూడండి, డౌన్ స్క్రోల్ మూవ్ డౌన్ చూడండి, డిఫరెన్స్ మన లోకల్ రిపాజిటరీకి రిమోట్ రిపాజిటరీ డిఫరెన్స్ చేంజెస్ ఏంటో తెలిసింది. అలా ఫెచ్ ని యూజ్ చేసుకొని చేయొచ్చండి. ఫెచ్ ఏం చేస్తుంది, మీ కమిట్స్ ఏవేమి ఉన్నాయి, మన లోకల్ కమిట్స్ అండి, లోకల్ రిపాజిటరీ కమిట్స్ అవుట్ గోయింగ్ లో ఉంటాయి, రిమోట్ రిపాజిటరీలో ఉన్న కమిట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు నేను చేంజెస్ చేశాను కదా, సో దీస్ చేంజెస్ ఆర్ నాట్ అఫెక్టింగ్ మై డెవలప్మెంట్. సో వాట్ ఐ విల్ డూ, I'll pull the changes. సింక్ చేస్తే పుల్ అండ్ పుష్ అవుతుందండి ఆటోమేటిక్ గా. ఫస్ట్ నేను పుల్ చేసుకుంటాను. ఎందుకు, ఐ వాంట్ టు అప్డేట్ మై లోకల్ రిపాజిటరీ. See here, repository updated, merge commit created. So I want to push these changes. So చూడండి, మన చేంజెస్ అనేవి మర్జ్ అయ్యాయి. మర్జ్ అంటే ఇక్కడ అసలు ఇది ఉందండి, ఈ చేంజెస్ అనేవి మనకి మర్జ్ అయ్యాయి, మన ఫైల్లోకి అప్డేట్ అయ్యాయి. మన లోకల్ రిపాజిటరీ అనేది అప్డేట్ అయ్యి ఎలా అయింది, పుల్ వల్ల అయింది. పుల్ చేస్తే ఏమైంది, రిమోట్ రిపాజిటరీలో ఉన్న చేంజెస్ లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అయ్యి. సరే ఇప్పుడు లోకల్ రిపాజిటరీ అప్డేట్ అయింది, అప్ టు డేట్ విత్ రిమోట్ అండ్ అంటే బోత్ ఆర్ ఇన్ సింక్. అప్పుడు ఏం చేయాలి, పుష్ చేయాలి. పుష్ దేనికి చేయాలి, రిమోట్ రిపాజిటరీ. క్లియర్ గైస్, ఫెచ్ దేనికి యూజ్ చేస్తాము. సో ఫెచ్ ఈస్ టు చెక్ ద కమిట్స్ హ్యాపెన్ టు ద రిమోట్ రిపాజిటరీ. అవి ఏంటి అంటే ఇన్కమింగ్ కమిట్స్ లో చెక్ చేసుకోవచ్చు మీరు. ఇన్కమింగ్ కమిట్స్, అవుట్ గోయింగ్ కమిట్స్ అనేవో మన లోకల్ కి చేసిన కమిట్స్, మన లోకల్ రిపాజిటరీకి చేసిన కమిట్స్ ని అవుట్ గోయింగ్ కమిట్స్ లో మనకి చేంజెస్, మనం పెట్టిన కమిట్స్ కనిపిస్తాయి లోకల్ రిపో చేంజెస్. ఓకే, క్లియర్ టిల్ ఇక్కడ వరకు అందరు క్లియర్ గా ఉందండి. ఓకే, ఎస్ క్లియర్ బ్రో. సో సింక్ మనకి తెలుసు, పుల్ అండ్ పుష్ అవుతుంది. ఫెచ్ కమిట్స్ ని, మనం కమిట్స్ ని తెలుసుకోవడానికి మనం సో కమిట్స్ ని ఫెచ్ చేసుకోవడానికి ఫెచ్ యూస్ చేస్తాం, పుల్ అండ్ పుష్ చేస్తాం. దట్స్ హౌ వి డూ ద లైక్ పుల్ అండ్ పుష్ అండ్ వి పుష్ ద చేంజెస్. అండ్ విజువల్ స్టూడియో ద్వారా ఎందుకు చేస్తామండి, మల్టిపుల్ చేంజెస్ చేసుకోవడానికి. అండ్ మీ అంటే ఒక్క చేంజ్ తో డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వాలి. లాట్ ఆఫ్ చేంజెస్ దే హ్యావ్ టు డూ. అది 1 by 1 చేంజ్ చేసి ప్రతిసారి కమిట్లు చేయాలంటే దట్స్ నాట్ ద గుడ్ వే, దట్ ఈస్ నాట్ ద గుడ్ స్టాండర్డ్. సో అందుకనే విజువల్ స్టూడియో యూస్ చేసుకొని ప్రతి చేంజ్ ని, ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ చేసి టెస్ట్ చేసుకొని వాళ్ళు పుష్ చేస్తారండి డెవలపర్స్. టెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, డెవలపర్స్ యూజ్ అవుతుందని మనకు అంత యూజ్ అవ్వదు. మనకు తెలియాలి అసలు పుషెస్ ఎలా చేస్తాం, పుష్ అండ్ పుల్ ఎలా చేస్తామో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే రేపు మీరు ఆర్గనైజేషన్ లోకి వెళ్ళాక యూ కెన్ ఈజీలీ నో హౌ టు మేక్ ఇట్ చేంజ్, హౌ టు పుష్ ద చేంజ్. మీరు రిమోట్ ఇక్కడ నుంచి చేస్తున్నారు అనుకోండి, సపోజ్ మీరు ఇక్కడ నుంచి చేంజెస్ చేస్తున్నారు అనుకోండి, యువర్ మేనేజర్, ఒకవేళ యువర్ మేనేజర్ అబ్జర్వ్స్, దెన్ హీ విల్ ఆస్క్ యూ టు డోంట్ డూ దోస్ చేంజెస్ ఫ్రమ్ ది పోర్టల్, యూజ్ యువర్ విజువల్ స్టూడియో అండ్ మేక్ ద చేంజెస్. ఎందుకంటే లేకపోతే వాళ్ళు తిడతారండి డైరెక్ట్. మీరు అలా చేంజెస్ చేస్తుంటే 100 కమిట్స్ చేస్తున్నారు, మీ కమిట్స్ వల్ల ఏ చేంజెస్ అనేది కన్ఫ్యూజన్ గా ఉంది మాకు, why are you using portal, why can't you use Visual Studio to commit the changes అని అంటారు. So you should use Visual Studio for making multiple changes.
అదొక మైనర్ చేంజ్ అనుకోండి, ఇక్కడ నుంచి చేసేయచ్చు. మల్టిపుల్ చేంజెస్ అంటే మాత్రం ఐ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ విజువల్ స్టూడియో, అందుకని విజువల్ స్టూడియో యూస్ చేస్తాం. ఓకే, ఇంకా యాక్షన్స్ ఉంది. సో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలనుకున్నాం, ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేయాలి. ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే మన లోకల్ లొకేషన్స్. అండ్ నెక్స్ట్ విల్ సీ అదర్ ఆప్షన్స్ టు. అండ్ చేంజెస్ చేసామండి, మనం చేంజెస్ క్లిక్ చేసి మనం కమిట్ చేసాం కదా, కమిట్ ఆల్ అండ్ కమిట్ పుష్, దాని పర్పస్ కోసం చేంజెస్. బ్రాంచెస్, దిస్ ఇస్ ద వన్ మెయిన్ టాపిక్, బ్రాంచెస్. బ్రాంచెస్ ఇక్కడ కూడా ఉందండి, చూడండి. కమిట్స్ ఏమో మనం ఇక్కడ చేసిన కమిట్స్ చూడండి, మన కమిట్స్ అంటే మనం రిమోట్ రిపోజిటరీలో చేసిన కమిట్ ఒకలా ఉంటుంది, లోకల్ రిపోజిటరీ చేసిన కమిట్ ఒకలాగా ఉంటుంది. ఓకే, లోకల్ రిపోజిటరీ చేసే కమిట్స్ లోకల్కే అవుతాయి, రిమోట్ రిపోజిటరీకి మాత్రం రిమోట్ లో ఇక్కడ కమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ కమిట్స్ కనిపిస్తాయి. మనం విజువల్ స్టూడియో నుంచి చేసిన పుషెస్ ని ఇక్కడ పుషెస్ లో కనిపిస్తాయి. బోత్ ఆర్ సేమ్, సిమిలర్. అయితే కొన్ని పుషెస్ గా చూపిస్తారు, కొన్ని కమిట్స్ గా చూపిస్తారు. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ చేంజ్ ఫ్రమ్ ది రిమోట్ రిపోజిటరీ, దెన్ దోస్ విల్ బి ఇన్ ద కమిట్స్ సెక్షన్. ఇప్పుడు మనం ఇదేం చేసాం, పుల్ అండ్ పుష్ చేసాం. లెట్స్ సీ దిస్ చేంజ్. మనం మర్జ్ చేసాం ఈ చేంజెస్. చూడండి, ఈ కమిట్ ఎక్కడ చేసామండి, మనం ఎక్కడ జరిగింది ఇది, మనకి విజువల్ స్టూడియోలో జరిగింది ఈ కమిట్. మనం కంపారిజన్ చూసాం, ఈ ప్లస్ లైన్ యాడ్ అయింది. ఓకే, అండ్ మనం ఒక చేంజ్ చేసాం, మనం ఏలేదు ఒక లైన్ డిలీట్ చేసాం కదా, ఆ లైన్ ని చెక్ చేద్దాం ఒకసారి. క్లోజ్ దిస్, విల్ సీ ద డిఫరెన్స్. యా, we have deleted 11th line in the file.txt. We'll verify that. చూడండి, 11th line is deleted. సో మన కమిట్స్ ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు. సో ఇక్కడ మనం పుష్ చేసిన చేంజెస్ లేవండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కమిట్ చేసిన చేంజెస్ మాత్రమే ఉన్నాయి, మనం ఇక్కడ పుష్ చేసిన చేంజెస్ లేవు మన రిమోట్ రిపోజిటరీ. ఇది ఏంటిదండి, ఇది మనం ఇక్కడ మర్జ్ బ్రాంచ్ చేసాం, ఇది ఓన్లీ మర్జ్ బ్రాంచ్ మాత్రమే. అది కూడా tutorials.md ఫైల్ అనే దానికి మనం చేంజ్ చేసాం. ఎక్కడ చేంజ్ చేసాం దీన్ని, ఇక్కడ పోర్టల్ నుంచే చేసాం, అది కమిట్స్ లోనే కనిపిస్తుంది. మరి నేను చేసిన పుషెస్ ఎక్కడ నుంచి కనిపిస్తాయి, నేను పుష్ చేశాను కదా ఒక చేంజ్, file.txt అనేది, మనకు అది కనిపించట్లేదు అంటే విల్ సీ ఇట్ ఇన్ ఫుల్ చేంజ్డ్. అండ్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి మన దగ్గర ఏమేమి పుషెస్ ఉన్నాయి చూడండి. ఒకటి మర్జ్ చేసాం, ఒకటి చేంజెస్ చేసాం. సో ఈ చేంజ్డ్ లోకి వెళ్దామండి. ఇందులో file.txt లో 11th లైన్ డిలీట్ చేసాం మనం, ఒక్కటే మనం చెక్ చేద్దాం. చూడండి, 11th లైన్ డిలీట్ చేసాం, మైనస్ సింబల్ ఉంటే డిలీట్, ప్లస్ సింబల్ చేస్తుంటే యాడ్. సో కమిట్స్ కి పుషెస్ కి చేంజెస్ డిఫరెన్స్ అదేనండి. కమిట్స్ అంటేనేమో ఒక రిమోట్ రిపోజిటరీలో నుంచి చేస్తే కమిట్స్ లో కనిపిస్తుంది, మీరు విజువల్ స్టూడియో నుంచి పుష్ చేస్తే మనకి పుషెస్ లో కనిపిస్తుంది. క్లియర్ గైస్, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ కమిట్స్ అండ్ పుషెస్? ఇంకా ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం కదా, మనం ఏం చేసాం, ఫస్ట్ ఇక్కడ tutorials.md అనే ఫైల్ కి నేను కమిట్ చేశాను. ఎక్కడి నుంచి చేశాను, ఈ పోర్టల్ నుంచి చేశాను. tutorials.md అనే ఫైల్ కి ఇక్కడ కమిట్ చేశాం, అప్డేట్ చేసాం. అండ్ దాన్ని రిమోట్ రిపోజిటరీలో సింక్ అండ్ లైక్ పుల్ అండ్ పుష్ చేసాం కదా, ఆ మర్జ్ అయిన కమిట్ మనకు కనిపిస్తుంది. మర్జ్ అయిన కమిట్ మాత్రమే కనిపిస్తుందండి, మనం file.txt చేసిన కమిట్ మాత్రం కనిపించట్లేదు. చూడండి, file.txt చేసాం కదా, ఆ చేంజ్ వల్లే కదా మనం మర్జ్ చేసాం. ఈ చేంజ్ చేసినప్పుడు ఏమైంది, మనకి ఫస్ట్ పుష్ చేస్తే పుష్ అవ్వలేదు, మనం అప్పుడు ఏం చేసాం, పుల్ చేసి మర్జ్ చేసాం మన కోడ్ ని. ఆ మర్జ్ చేయడం వల్ల ఏమైంది, మర్జ్ అంటే లైక్ మన లోకల్ రిపోజిటరీని అప్డేట్ చేసుకుంది, అప్పుడు మనకి మర్జ్ బ్రాంచ్ అని చెప్పేసి ఇక్కడికి మర్జ్ అయినట్టు చూపించింది ఆ చేంజ్, అది మర్జ్ అయినాయి. తర్వాత ఏం చేసాం, పుష్ చేసాం, ఆ పుష్ చేంజ్ ఎక్కడ కనిపిస్తుంది, మనకి పుషెస్ లో కనిపిస్తుంది. పుషెస్ లో యూ విల్ ఈజీలీ ఐడెంటిఫై పుష్ చేంజ్. పుష్డ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, చేంజ్డ్. ఈ చేంజ్డ్ అనే కమెంట్ మనం అక్కడ విజువల్ స్టూడియో నుంచి యూస్ చేసుకొని చేసాం. క్లియర్? ఎనీ డౌట్స్ ఆన్ బిట్వీన్ కమిట్ అండ్ పుష్?
ఏమైనా డౌట్స్ ఉన్నాయండి కమిట్ అండ్ పుష్ కి? కమిట్ దేనికి యూస్ చేస్తాం? కమిట్ దేనికి యూస్ చేస్తాం, పుష్ దేనికి యూస్ చేస్తాం? క్లియర్ గా ఉందండి ఐడియా? Why do we use that? Any doubts on that? No, it's clear, bro. Okay. Okay, then I'll continue to branch this topic. So guys, notes రాసుకోండి దేనికి యూస్ చేస్తామో, పుష్ దేనికి యూస్ చేస్తామో తెలుసు, కమిట్స్ దేనికి యూస్ చేస్తామో తెలుసు. అండ్ ఈవెన్ ఇంకా నేను నోట్ ప్యాడ్ లో రాస్తున్నాను కదా, మీరు కూడా నోట్ చేసుకోండి. అండ్ బ్రాంచెస్, దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్. బ్రాంచెస్ దేనికి అంటే, బ్రాంచెస్ మనం ఒక రెపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు మనకి మనం ఒక రెపాజిటరీకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్రాంచెస్ అంటే ఎందుకు వస్తుంది, అసలు బ్రాంచెస్ ఏంటో చెప్తాను ఇప్పుడు నేను ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తాను. చూడండి ఒక డిఫరెన్స్ ఇక్కడ. ఈ రెపాజిటరీ, ఇది నాకు ఆల్రెడీ ఒక రెపాజిటరీ ఉంది. ఇక్కడ నాకు మాస్టర్ అని ఒకటి కనిపిస్తుందా? మాస్టర్ మీద క్లిక్ చేశానండి. ఈ మాస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో కనిపిస్తుంది. 3 + 1 4 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. 4 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే నేను ఒక న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ. అప్పుడు ఎన్ని బ్రాంచెస్ వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటాం ఇది. కీప్ ఇట్ యాస్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. I will add the readme file. నేను క్రియేట్ చేస్తున్నాను. నాకు ఎన్ని బ్రాంచెస్ వస్తాయో చూద్దాం. ఒకటే వచ్చింది చూడండి. ఐ గాట్ ఓన్లీ ద వన్ మెయిన్ బ్రాంచ్ మాత్రమే ఉంది. యూజువల్గా రీడ్మీ ఫైల్ యాడ్ చేస్తాం కాబట్టి మెయిన్ అండ్ డిఫాల్ట్ వచ్చింది. నువ్వు ఎంటీ బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఒకటే బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. మనం ఒక రెపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు యాడ్ చేయను. అండ్ ఐ క్రియేట్ చేస్తే బ్రాంచెస్ అని ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తాను. ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ ఫైల్. ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. బ్రాంచెస్ ఏమీ లేదండి, నథింగ్ ఈజ్ దేర్. మనం ఒక ఎంటీ రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు ఇలా అవుతుంది. ఇనిషియలైజ్ చేస్తే నేను ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకున్నాం ఎంటీ. యూ డోంట్ నీడ్ టు నో అబౌట్ ద కోడ్, బట్ జస్ట్ ఒక ఫైల్ యాడ్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసి ఇనిషియేట్ చేద్దాం. ఒక రీడ్మీ ఫైల్ యాడ్ ఇనిషియలైజ్, ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఒకటే బ్రాంచ్. మిగతా బ్రాంచెస్ అని ఎలా వచ్చాయి, మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. అలానే మనకు కూడా ఇక్కడ డివిసిఎస్ అనే దాంట్లో ఒక బ్రాంచ్ ఉంది. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మాస్టర్ బ్రాంచ్ ఒకటి ఉంది, స్టేటస్ ఫీచర్, డెవ్, స్టేటస్. సో నాకు మాస్టర్ బ్రాంచ్ అనేది బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే సినారియో, నాకు ఒక 4 డెవలపర్స్ ఉన్నారండి. సో నాకు ఒక రెపాజిటరీ ఉంది, డివిసిఎస్ అని ఒక రెపాజిటరీ ఉంది, రెపో. ఈ రెపోలో నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ మాస్టర్ బ్రాంచ్ అని ఒకటి, మాస్టర్ బ్రాంచ్ అండ్ 4 other sub branches, 4 other branches, 4 other branches అండి. సో నాకు మాస్టర్ బ్రాంచ్ ఒకటి ఉంది, 4 other branches కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ బ్రాంచెస్ ఉన్నప్పుడు నాకు 4 డెవలపర్స్ ఉన్నారని చెప్పాను కదా. సో యూజువల్గా ఏంటంటే మాస్టర్ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్గా అనుకుంటామండి. మెయిన్ బ్రాంచ్గా అనుకుంటాము. ఎందుకు అనుకుంటామంటే ఈ బ్రాంచ్లో ఉండేది వర్కింగ్ కోడ్ మాత్రమే ఉంటుంది. ఇందులో నో ఇష్యూస్, నో బగ్స్, ఎనీథింగ్. అంత పర్ఫెక్ట్ కోడ్ విచ్ ఈస్ వర్కింగ్ వన్. దీంట్లో ఇది మెయిన్ వర్కింగ్ బ్రాంచ్ అండి. మిగతా బ్రాంచెస్ ఉన్నాయి కదా, 4 other branches, 4 డెవలపర్స్కి 4 branches. నాకు ఫస్ట్ డెవలపర్, సెకండ్ డెవలపర్, 3 డెవలపర్, 4 డెవలపర్. నాకు ఇప్పుడు మనకి స్టేటస్ బ్రాంచ్ అలా ఉన్నాయి కదా. నేనేం చేస్తానంటే 4 డెవలపర్స్కి 4 branches ఇస్తాను. 4 branches ఇచ్చి
వాళ్ళ బ్రాంచెస్ లోనే వర్క్ చేసుకోండి, మీరు మాస్టర్ బ్రాంచ్ మీద ఏ చేంజెస్ చేయొద్దు అని చెప్తామండి. వీళ్ళు ఈ 4 డెవలపర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు మాస్టర్ బ్రాంచ్ లోకి చేంజెస్ చేయరండి. వీళ్ళకంటూ ఒక బ్రాంచ్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు పాయింట్ అంటే ఎవరి బ్రాంచ్ వాళ్ళకి సెగ్రిగేట్ చేద్దాం. ఫస్ట్ డెవలపర్ కి స్టేటస్ ఫీచర్ బ్రాంచ్ అనేది ఒకటి ఇద్దాం. ఇతను ఏం చేస్తాడంటే ఈ బ్రాంచ్ మీద వర్క్ చేసుకుంటాడు. ఈ బ్రాంచ్ లో ఈయన ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ హీ కెన్ డూ హీ వాంట్. అండ్ ఇంకేమున్నాయి మనకి బ్రాంచెస్, డెవ్ అని ఒక బ్రాంచ్ ఉంది. ఇంకొక బ్రాంచ్ ఏముంది మనకి, స్టేటస్ అని ఒక బ్రాంచ్ ఉంది. ఇంకొక బ్రాంచ్ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. బ్రాంచ్ క్రియేట్ చేసి డెవ్ టు బ్రాంచ్ అని క్రియేట్ చేస్తాను. క్లోన్ అంటే కాపీ, ఏ బ్రాంచ్ నుంచి కాపీ చేసుకోవాలి అంటే నాకు మాస్టర్ మెయిన్ బ్రాంచ్ అని చెప్పుకుంటున్నాను కదా, ఆ మాస్టర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ వర్కింగ్ కోడ్. ఎప్పుడైనా డెవలప్మెంట్ వర్కింగ్ కోడ్ కాపీ చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. నాన్ వర్కింగ్ కోడ్ యూస్ చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే అన్ని ఇష్యూసే ఉంటాయి. సో వర్కింగ్ బ్రాంచ్ ని తీసుకొని ఒక రెపాజిటరీ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని అప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. డెవ్ టు అనే ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఎవరి కోసం, 4th డెవలపర్ కోసం. సో ఇప్పుడు నాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఏం చేసామంటే ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం, మాస్టర్ బ్రాంచ్ ని బేస్ చేసుకొని మనం ఈ 4 బ్రాంచెస్ ని క్రియేట్ చేసామండి. నేనేం చేశానంటే 4 డెవలపర్స్ కి 4 బ్రాంచెస్ ని అసైన్ చేశాను. ఈ 4 బ్రాంచెస్ ఈచ్ డెవలపర్ చెప్పాను, మీ బ్రాంచ్ ఇది, మీ బ్రాంచ్ లో డెవలప్ ద కోడ్ ఇన్ యువర్ బ్రాంచ్, డెవలప్ ద కోడ్ ఇన్ యువర్ బ్రాంచ్ అని చెప్పేసి చెప్పానండి. చెప్తే అప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ వీళ్ళ బ్రాంచెస్ లోనే చేసుకుంటారు. ఇప్పటివరకు మనం ఏం చేసాం, మాస్టర్ బ్రాంచ్ లో చేసాం. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ బ్రాంచెస్ లోనే చేసుకుంటారు చేంజెస్. ఓకే, అందుకనేనండి. సో ఎవరు బ్రాంచ్ అంటే ఒకే బ్రాంచ్ లో అందరూ వర్క్ చేశారనుకోండి, ఇప్పుడు మనం పుష్ చేస్తున్నప్పుడు ఏమైంది, మనం రెపాజిటరీ అప్డేట్ లేదన్న ఒకటి, ఫెయిల్డ్ కావటం, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయండి. నేను ఒక లైన్ లో ఒక చేంజ్ చేశాను, అదే లైన్ లో ఇంకొక అతను చేంజ్ చేశాడు, కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతాయి. సేమ్ రెపాజిటరీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఫుల్ అండ్ పుష్ ఇష్యూస్ వస్తాయి, అండ్ డెవలప్మెంట్ కోడింగ్ మీద డిస్టర్బెన్స్ వస్తుందండి. కోడింగ్ మీద ఎందుకంటే 4 డెవలపర్స్ 4 డిఫరెంట్ ఫీచర్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారు అండ్ ఇట్ విల్ డిస్టర్బ్ ద టీమ్. ఎందుకంటే వాళ్ళకంటే ఒక రెపాజిటరీ కావాలి, వాళ్ళ కోడింగ్ ఒక లైన్ తో రాస్తే సరిపోదండి, వాళ్ళు మల్టిపుల్ చేంజెస్ చేయాలి, ఆ చేంజెస్ అన్ని వర్క్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి, మళ్ళీ చేంజ్ చేయాలి, అలా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు చేంజెస్ చేస్తూనే ఉంటారు. సో లైక్ ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ బ్రాంచెస్ ఇవ్వటం వల్ల దే కెన్ ఈజీలీ డెవలప్ ద ఫీచర్ అండ్ దే కెన్ ఈజీలీ వర్క్. అలా ఇండిపెండెంట్ బ్రాంచెస్ అనేవి వాళ్ళకి షేర్ చేస్తామండి. షేర్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ చేస్తారు. మాస్టర్ బ్రాంచ్ లో మాత్రం మెయిన్ బ్రాంచ్ మాత్రం మెయిన్ వర్కింగ్ బ్రాంచ్ మాత్రమే ఉంటుంది. ఓకే, క్లియర్ ఆన్ దిస్ బ్రాంచెస్ ఎందుకు? ఇది ఒక బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటారు, బ్రాంచింగ్ స్ట్రాటజీ. We call it as branching strategy. Okay, clear guys? సో బ్రాంచెస్ ఇలా యూజ్ అవుతాయి. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ యూజ్ చేసుకుని కొన్ని టీమ్స్ లో 30-40 బ్రాంచెస్ ఉంటాయండి. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వర్క్ చేసుకోవటం, వాళ్ళ కోడింగ్ లో ఎనీథింగ్ దే కెన్ డూ. కానీ మాస్టర్ బ్రాంచ్ లో మాత్రం చేంజెస్ చెయ్యరండి. ఇది వర్కింగ్ కోడ్ అండి, వర్కింగ్ కోడ్ ని డిస్టర్బ్ చేశారనుకోండి, దెన్ ఇట్ విల్ క్వైట్ డిఫికల్ట్ టు మెయింటైన్ ద బ్రాంచెస్. ఎందుకంటే వర్కింగ్ కోడ్ ని కాపీ చేసుకొని వీళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు తీసుకునే బ్రాంచే వర్కింగ్ కాకపోతే వీళ్ళ డెవలప్మెంట్ కూడా వర్క్ అవ్వదు. అందుకనే మాస్టర్ బ్రాంచ్ as మెయిన్ బ్రాంచ్ which is working code, no issues, no bugs, nothing will be there. They will start developing on this. ఇది కాపీ చేసుకొని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఒక డెవ్ టు అనే బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. డెవ్ టు అనే బ్రాంచ్ దేని మీద బేస్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాం, మాస్టర్ బ్రాంచ్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాం. అలా చేస్తారండి. ఓకే, అలా అవుతుందండి. సో ఇప్పుడు మనం బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నాం. వెల్సి గో టు బ్రాంచెస్. మనం క్రియేట్ చేసిన బ్రాంచెస్, ఈ డివిసి అనే రెపాజిటరీస్ కి బ్రాంచెస్ ఏమున్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనకు మాస్టర్ బ్రాంచ్ బై డిఫాల్ట్ ఉంది, మిగతా బ్రాంచెస్ ఉన్నాయి. కంపేర్ చేసుకోవచ్చు ఏ బ్రాంచ్ బ్రాంచ్.
ఇది డెవలపర్స్ వర్క్ చేస్తారండి. వాళ్ళ కంటెంట్స్ ఏంటి అంటే వాళ్ళ హిస్టరీస్ ఎవరు ఏమేమి చేసుకున్నారు, ఏమేమి చెక్ చేశారో అని తెలుసుకున్నాను. ఇప్పుడు బ్రాంచెస్కి వెళ్దాం. మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ ని డిలీట్ చేయాలి, రీక్రియేట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా చేసుకోవచ్చు అండి మీరు. మరి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఒక బ్రాంచ్ అనేది అప్ టు డేట్ లో లేదు, న్యూ ఫీచర్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బ్రాంచ్ ని బేస్ చేసుకుని కాపీ ఇక్కడ నుంచే క్రియేట్ అవ్వాలి కాబట్టి నేను బ్రాంచ్ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ బ్రాంచెస్. అయితే నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను కదా, నాకు ఈ స్టేటస్ ఫీచర్ ఈ స్టేటస్ అనే బ్రాంచ్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు దిస్ బ్రాంచ్ నో మోర్. ఈ బ్రాంచ్ నాకు వద్దండి, నేను డిలీట్ చేసుకోవాలి. ఈ బ్రాంచ్ నాకు అవసరం లేదు, ఐ వాంట్ టు డిలీట్. అప్పుడు నేనేం చేస్తాను, బ్రాంచెస్ లోకి వెళ్ళి ఆ బ్రాంచెస్ ని డిలీట్ చేసుకుంటాను. ఎలా డిలీట్ చేస్తానో చెప్తాను. ఇక్కడ నుంచి న్యూ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఇవి మన బ్రాంచెస్. ఇది నీ బ్రాంచ్ డిలీట్ చేయాలి. ఇక్కడ దీని మీదకి వచ్చాక మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ చేశాక మనకి ఇక్కడ 3 డాట్స్ వచ్చాయి. చూడండి 3 డాట్స్ వచ్చాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ బ్రాంచెస్. ఇక్కడ నుంచి కూడా న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయొచ్చు, ఈ బ్రాంచ్ ని డిలీట్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఫైల్స్ ని చెక్ చేసుకోవచ్చు, ఇందులో ఉన్న హిస్టరీని చెక్ చేసుకోవచ్చు, వేరే బ్రాంచెస్ తో కంపారిజన్ చేసుకోవచ్చు, సెంట్ యాజ్ కంపారిజన్ బ్రాంచ్, డిఫాల్ట్ బ్రాంచ్ ఇదే అని సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అంటే మెయిన్ బ్రాంచ్ అని, ఈ బ్రాంచ్ ని లాక్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక న్యూ బ్రాంచ్ క్లిక్ చేద్దాం. చూడండి, న్యూ బ్రాంచ్ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేయమని ఒక ఆప్షన్ వచ్చింది. అండ్ ఏ బ్రాంచ్ ని బేస్ చేసుకొని క్రియేట్ చేయాలో కూడా ఒక ఆప్షన్ వచ్చింది. మనం మాస్టర్ బ్రాంచ్ నే కాకుండా స్టేటస్ అనే బ్రాంచ్ తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫీచర్ 2 అనే బ్రాంచ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం మాస్టర్ మెయిన్ వర్కింగ్ అనుకున్నాం, స్టేటస్ అనే మెయిన్ వర్కింగ్ అయితే స్టేటస్ బ్రాంచ్ తో బేస్ చేసుకొని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. కెన్ క్రియేట్ లైక్ దిస్. స్టేటస్ ఫీచర్. ఇంకా మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, పుల్ రిక్వెస్ట్ ఒకటి ఉందండి, అది చెప్తాను. అండ్ ఈ బ్రాంచ్ డిలీట్ చేయాలనుకున్నా డిలీట్ చేసి. సో ఐ వాంట్ టు డిలీట్ 1 బ్రాంచ్. సో లాస్ట్ బ్రాంచ్ ని డిలీట్ చేసుకోవాలని డిలీట్ చేసుకోవచ్చు అండి. బ్రాంచెస్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ బ్రాంచ్ మీద ఆర్మో క్లిక్ చేస్తే విల్ ఏబుల్ టు డిలీట్. ఐ కెన్ డిలీట్ దిస్ బ్రాంచ్. డిలీట్ అని క్లిక్ చేశాను. బ్రాంచ్ స్టేటస్ విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ప్రొసీడ్? ఎస్, ఐ వాంట్ టు డిలీట్ ఇట్. డిలీట్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో ఐ హావ్ డిలీటెడ్ ఇట్. స్టేటస్ అనే బ్రాంచ్ డిలీట్ అయిపోయింది. సో బ్రాంచెస్ ని మెయింటైన్ చేసుకోవడానికి, సో బ్రాంచెస్ ద్వారా మీరు ఒక న్యూ బ్రాంచ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ న్యూ బ్రాంచ్. యూ కెన్ డిలీట్ ద ఎగ్జిస్టింగ్ బ్రాంచ్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇందులో ఉన్న ఫైల్స్ ని వ్యూ క్లిక్ చేస్తే ఫైల్స్ ని వ్యూ చేసుకోవడానికి తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. ఆ ఫైల్స్ ని వ్యూ చేసుకోవాలన్నా కూడా చూడొచ్చు. సో రెపాజిటరీకి మనకి పాయింట్ అవుట్ చేసాం బ్రాంచెస్ నుంచి వెళ్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి హిస్టరీ కూడా చూడొచ్చు. హిస్టరీ అంటే ఏంటంటే ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు, హిస్టరీ, వ్యూ హిస్టరీ. ఆ హిస్టరీ ఏంటో కూడా చెక్ చేసుకోవచ్చు అండి మనం. హిస్టరీ అంటే కమిట్స్ అండి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎవరో ఏం చేంజెస్ చేశారు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం, హిస్టరీ. అండ్ విల్ గో టు బ్రాంచెస్, compare branches. We'll see this. No commits. ఏ బ్రాంచ్ తో కంపేర్ చేద్దాం. కంపేర్ బ్రాంచ్ కి క్లిక్ చేసినప్పుడు కమిట్స్ ఆన్ కంపారిజన్, నో కమిట్స్, నో చేంజెస్ బిట్వీన్ దీస్ బ్రాంచెస్. సో స్టేటస్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ కి చేంజెస్ ఏం లేవు అంటున్నాడు. విల్ సీ అదర్ బ్రాంచ్, న్యూ ఫీచర్. అంటే కంపారిజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నాకు సపోజ్ నేను ఏమైందంటే నాకు ఒక
మాస్టర్ బ్రాంచ్ నుంచి నేను సబ్ స్టేటస్ ఫీచర్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను. అయితే ఈ మధ్య ఎవరైనా చేంజెస్ చేశారో వాళ్ళ బ్రాంచ్ రిమోట్ రిపోజిట్ అంటే మాస్టర్ బ్రాంచ్ కి అంటే అది ఎలా తెలుస్తుంది? కంపారిజన్ చేసుకోవాలి. నా బ్రాంచ్ కి మాస్టర్ బ్రాంచ్ కి కంపారిజన్ చెక్ చేసుకుంటే నా మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న న్యూ ఫైల్స్ యాడ్ చేయడం, న్యూ ఫైల్స్ చేంజెస్ రావడం అలాంటివి తెలుస్తుంది. చెక్ చేద్దాం. ఎవరు చేస్తారు ఇలా? మనం అంటే మనం చెయ్యము. యా వీ కెన్ ఆల్సో ట్రై దట్. స్టేటస్ ఫీచర్స్ లో కాకుండా మనం మాస్టర్ బ్రాంచ్ లో చేంజ్ చేద్దాం. కంపారిజన్ మనం మాస్టర్ బ్రాంచ్ తో కంపేర్ చేసుకుంటున్నాం కదా, సో కంపేర్ చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక కమిట్ చేసాం. బ్రాంచెస్ కి వెళ్దాం. ఒక పర్టికులర్ స్టేటస్ ఫీచర్ అనే బ్రాంచెస్ తో మనం మాస్టర్ బ్రాంచ్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ బ్రాంచెస్. No, still it's not showing. చూడండి, ఇప్పుడు మనకు తెలుసు. ఏం చేసామంటే మన మెయిన్ బ్రాంచ్ తో ఈ బ్రాంచ్ సింక్ అవుతుందో లేదు. అంటే ఈ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ ఈ బ్రాంచ్ లో ఉండకపోవచ్చు, బట్ ఈ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ ఈ బ్రాంచ్ లో లేకపోవడం వల్ల మనకి ఏమేమి డిఫరెన్స్ ఉందో కనిపిస్తుంది. యా, ఈ చేంజెస్ ఉన్నాయని చెప్తుంది. ఇలా కంపారిజన్ చేసుకోవచ్చు. 9 చేంజ్డ్ ఫైల్స్ మాస్టర్ బ్రాంచ్ తో కంపేర్ చేస్తే స్టేటస్ ఫీచర్ లో ఉన్న 9 చేంజెస్ అనేవి ఉన్నాయి. కమిట్స్ ఏవేంటివి కూడా ఉన్నాయి. ఇది మాస్టర్ బ్రాంచ్ లో కమిట్స్ ఎక్కువ ఉన్నాయి, మాస్టర్ బ్రాంచ్ లో చేంజెస్ ఎక్కువ ఉన్నాయి యాజ్ కంపేర్డ్ విత్ స్టేటస్ ఫీచర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్ లో 9 చేంజెస్ ఉన్నాయి, బట్ ఆ 9 చేంజెస్ స్టేటస్ ఫీచర్ బ్రాంచ్ లో లేవు. స్టేటస్ ఫీచర్ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ ఉన్నాయి, మాస్టర్ బ్రాంచ్ లో కంపేర్ చేస్తే స్టేటస్ ఫీచర్ బ్రాంచ్ లో ఏమీ లేవు చేంజెస్ కొత్తగా. అలా కంపారిజన్ చేసుకోవచ్చు బ్రాంచ్ టు బ్రాంచ్. ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ కంపారిజన్. దేనికి ఇది యూస్ చేస్తాం? కంపారిజన్ టు ఐడెంటిఫై ద చేంజెస్ అండ్ ఆల్సో కమిట్స్. అలా యూస్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే లైక్ మన బ్రాంచ్ అనేది అప్ టు డేట్ లో ఉందా, మన బ్రాంచ్ అంటే మనం పుల్ అండ్ పుష్ చేస్తే అప్డేట్ లో అవుతుంది. అలా కాకుండా మీ కంపారిజన్ చేసుకొని మీ బ్రాంచ్ లో వాళ్ళు ఏమేమి చేంజెస్ చేశారో మీరు చూసుకోవాలి. మీరు పుల్ చేస్తే ఏముందండి, పుల్ చేసిన అన్నిటిని చెక్ చేయాలంటే పుల్ చేసే కంటే ముందు చెక్ చేసుకోవడం బెటర్ బిఫోర్ దట్. అలా డెవలపర్స్ చేస్తారు. డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పుల్ చేసే కంటే ముందే కమిట్స్ కంపారిజన్ చేస్తారు. కంపారిజన్ చేసుకొని అప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు కోడింగ్ చేసుకుంటారు. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే యూ షుడ్ ఆల్సో నో కంపారిజన్ ఎలా చేస్తారు. నాకు ఈ బ్రాంచ్ కి ఒక డెవలపర్ వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకోండి, నాకు ఒక 2 బ్రాంచెస్ కి కంపారిజన్ చేయాలి, హౌ కెన్ వి డూ ఇట్ అంటే నేను ఆ బ్రాంచెస్ లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కంపారిజన్ చేసుకోవచ్చు. సెట్ యాస్ కంపేర్ బ్రాంచ్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ డిఫాల్ట్ బ్రాంచ్ అండి. అండ్ దిస్ ఈస్ ఆల్సో కంపారిజన్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ కంపేర్ బ్రాంచ్. అండ్ అవి డిఫాల్ట్, యూ డోంట్ నీడ్ టు వరీ ఆన్ దట్. కంపారిజన్ చేసుకోవడం మెయిన్ కంపారిజన్. మెయిన్ గా కంపారిజన్ దేంతో చేసుకోవాలంటే మాస్టర్ తో చేసుకోవాలా లేకపోతే దేంతో చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు కంపేర్ బ్రాంచ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సో నాకు స్టేటస్ ఫీచర్ అనేది మెయిన్ కంపారిజన్ బ్రాంచ్, మెయిన్ వర్కింగ్ బ్రాంచ్ అయితే దీన్ని చేస్తాను. డిఫాల్ట్ బ్రాంచ్ కూడా దాన్నే చేస్తాను, మెయిన్ బ్రాంచ్ కాబట్టి. ఓకే, అలా నెక్స్ట్ లాగ్ చెక్ చేద్దాం. See here, logged by this particular user. We'll try. Let's change this. Even I'm not sure what is log. I will check whether we will not be able, whether we can change any, we can do any change or not. నేనే కమిట్ చేశాను కదండి. I think I will be allowed to make a
like to make the changes. Let's try to delete this. Then what's the purpose of the lock? Let's see. Branch locking kit. సో ఇలా మనకు తెలియనప్పుడు ఇలా గూగుల్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఎవ్రీథింగ్ we can't remember, but yeah, I have an idea of locking a repository from users, pushing files into it by having a lock script by git update. Since the push can only recognize the user IDs or arguments and not the branches, so I can log the entire repo, which is just ఒక branch ని లాక్ చేసుకోవడానికి. Branch being pushed the first to update hook. If you want to lock my branch, for pushing updates. ఎవరైతే లాక్ చేసుకున్నారో ఆ లాక్ చేసిన వాళ్ళ వరకే బ్రాంచెస్ చేంజ్ చేసుకోవాలి. పుషింగ్ అనేది ఆపేయాలి ప్రెసెంట్ వాళ్ళ రెపాజిటరీలోకి అని చెప్పేసి లాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. See some more thing. చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. లాకింగ్ ఆల్సో బ్లాక్స్ ఎనీ న్యూ కమిట్స్ from being added by the other users. others అంటే వన్ ఇప్పుడు నేనే లాక్ వేసాను కదండి, నేనే లాక్ వేసాను కాబట్టి నేను కమిట్ చేంజెస్ చేసుకోవచ్చు. కానీ వేరే యూజర్ చేంజెస్ చేయాలి అంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు పుష్ దోస్ కమిట్స్ ఆర్ చేంజెస్ టు ద బ్రాంచ్ విచ్ విల్ లాక్. వాళ్ళు వాళ్ళ బ్రాంచెస్ ని సెక్యూర్ గా ఉంచుకొని నా బ్రాంచ్ లో నేను తప్ప ఎవరు చేంజ్ చేయకూడదు అనుకున్నప్పుడు లాక్ యూజ్ చేస్తారని చెప్తున్నాను. లాకింగ్ ఆల్సో బ్లాక్స్ ఎనీ న్యూ కమిట్స్ ఫ్రమ్ బీయింగ్ యాడెడ్ టు ద బ్రాంచ్ బై అదర్స్. లాక్ వేసిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ ద అదర్స్. దట్స్ ద పర్పస్ ఆఫ్ బ్రాంచ్, ద లాక్ బ్రాంచ్, లాకింగ్ ద బ్రాంచ్. అలా లాక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు దీనికి కూడా అన్నిటికీ లాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, any doubts guys till now? Clear bro. Okay, మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, branch policies and branch security. We'll see the branch policies. Just a second. Guys, do you want to me continue or do you will practice? As we have covered many services, like many things. Do you want to me to continue or will cover this as well? Like, sorry, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారా or do you want me to continue? ప్రాక్టీస్ చేస్తాము. బికాస్ ఈ ఆప్షన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసి అంటే మీరు చేసేటప్పుడు మనకి గుర్తుండకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఫస్ట్ విల్ స్టాప్ హియర్. లైక్ బ్రాంచెస్ దగ్గర ఆపేస్తాం. ఫస్ట్ బ్రాంచెస్ లో మనకి బ్రాంచ్ పాలసీస్, బ్రాంచ్ సెక్యూరిటీ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ మీరు విజువల్ స్టూడియోతో ఇంకా మనకి పుల్ అండ్ పుష్ ఆ చేంజెస్ కూడా ఉన్నాయి కదా. అండ్ రిమెంబర్ మీ దీస్ 2 ఆప్షన్స్ విచ్ వీ హావ్ నాట్ కవర్డ్. Remember me in the next class, tomorrow's class. I will cover these 2 as well.
These are very important. Okay, better taking one more class is best because repository is a very important thing for us.